నా భారాన్ని పంచుకుంటే వాళ్ళు అన్నారు, డిసెంబర్ నెల అంతా క్రిస్మస్లు పెట్టారు, అలాగే జనవరి తర్వాత 29వ తారీఖు స్త్రీల సదస్సు, మరలా వెంటనే సభలనంటే చాలా కష్టంగా ఉంటుంది, ఆపేద్దాం అన్నారు. నాకెందుకో తెలియని భారం, పెట్టే సభలను ఎందుకు ఆప్ చేయాలని చెప్పి తర్వాత మ్యాథ్యూస్ గారికి ఫోన్ చేసి, అయ్యా మరి ఈ సభలను కొనసాగిద్దాము, మా మధ్యకి మీరు 2 రోజులు రావాలి, వర్తమానాలు అందించాలని చెప్పి వారిని అడిగినప్పుడు వారు మా పరిచర్యను, మా కుటుంబాన్ని, ఈ ప్రాంతాన్ని, మరి ముఖ్యంగా దైవ సేవకులను, మిమ్ములను ప్రేమించి 2 దినాలు డేట్లు ఇచ్చారు. మొదటి రోజు అద్భుతమైన సందేశాన్ని అందించారు. ఈ చివరి రోజు రాత్రి కూడా మనందరికీ అర్థమయ్యే భాషలో చాలా స్పష్టంగా పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపబడి అద్భుతమైన సందేశాన్ని అందించారు. అర్థమైందండి. ఓకే, మ్యాథ్యూస్ గారు భాష వచ్చేస్తుంది నాకు కూడా. వారికి నిండు కృతజ్ఞతలు, వందనాలు మా కుటుంబం తరపున, పరిచర్య తరపున, ఇక్కడ కూడి చేరిన సేవకులు అందరి తరపున, మనందరి తరపున మనం చెప్పమేమో. ఓకే, వందనాలు గారు. మీరు మా కొరకు ప్రార్థన చేయండి. మీరు మా కొరకు ప్రార్థన చేయండి, మేము ప్రార్థన చేస్తాం. ఒకసారి చెప్పండి, చేతులెత్తి మీ కొరకు ప్రార్థన చేస్తామయ్యా. ఎందుకంటే బోళ్ళు దూరాలు రాత్రి పగలు కూడా ప్రయాణాలు చేసి వారు వెళ్ళి వస్తూ ఉంటారు. నాకు ఆశ్చర్యం కలుగుద్ది, ఎక్కడి నుంచి వస్తుంది బలం? దేవుని ఇస్తున్నారు. మళ్ళీ ప్రసంగం మొదలైంది. ఎక్కడి నుంచి వస్తుంది బలం? దేవుని శక్తి, పరిశుద్ధాత్మ బలం. స్తోత్రం కలుగును. ఆయన కానీ బలపరచకపోతే చేయలేము. మ్యాథ్యూస్ గారు వాగ్దానం అదే, నన్ను బలపరచువాని యందు నేను సమస్తమును చేసేదను, చేయగలను. కాబట్టి ఈ సమయం అందు మీరందరూ కూడా ఈ 4 రోజుల సభల్లో చక్కగా ఏకీవించారు. చక్కని ఆర్కెస్ట్రా, కొట్టొద్దన్న కొట్టేస్తున్నారు వాళ్ళు. సౌండ్ సిస్టమ్ చాలా చక్కగా ఏర్పాటు. మొదటి రోజు కొంచెం ఇబ్బంది కలిగినా దాన్ని ఛాలెంజ్గా తీసుకుని శ్రీను వారి టీము అద్భుతంగా ఈ 4 రోజులు ఆపరేటింగ్ చేశారు. అలాగే ఆర్కెస్ట్రా వారిని, మన తమ్ముడు సౌండ్ సిస్టమ్ శ్రీను వారిని, వారి టీంని దేవుడు దీవించును గాక.